నేను ఈ రోజు నుంచి రాజకీయాల్లోకి వచ్చి సమాజం కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాను. నా దృష్టిలో రాజకీయాలంటే సమాజ స్థితిగతుల్ని అవగాహన చేసుకుని జరిగినటువంటి తప్పుల్ని సవరించుకుని తప్పటడుగులు పడకుండా జాగ్రత్త పడుతూ ఒక మెరుగైన భవిష్యత్తు కోసం సమాజాన్ని నడిపించడంలో చురుకైన పాత్ర వహించడమే నా ఉద్దేశంలో రాజకీయం. అంతే తప్ప రాజకీయాలంటే పదవులో అధికారమో నా ఉద్దేశంలో కాదు. నేను ఆ రోజు చెప్పినట్లే బలహీనుల్ని బాధితులకి సహాయం చేయడం కోసం, వాళ్ళకి అండగా ఉండడం కోసం, అలాగే అన్యాయాలు జరిగితే ఎదురు నిలవడం కోసం, అలాగే తప్పులు సరిదిద్దడానికి, ప్రజల ఆలోచనల్ని నాకు జ్ఞానం ఉన్నంత మేరకు ప్రభావితం చేయడం కోసమే రాజకీయాల్లోకి వస్తున్నాను. నా ఉద్దేశంలో ఈ రాష్ట్రానికి, ఆంధ్ర సమాజానికి పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం, అతిపెద్ద ఉపద్రవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, ఆయన చేసేటటువంటి రాజకీయాల శైలి. రాజకీయాలు అందరూ చేస్తారు, కానీ ఆయన రాజకీయాల శైలి సమాజానికి చాలా పెద్ద ప్రమాదకరమని నేను భావిస్తున్నా. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీలోని వ్యక్తులు చేసినటువంటి విధ్వంసాన్ని మనందరం కళ్ళారా చూసాం. ఒక రకమైన విధ్వంసం కాదది, ఆర్థిక విధ్వంసం. రాష్ట్రం తిరిగి కోలుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చినటువంటి పరిస్థితి కలగజేసినంత స్థాయిలో విధ్వంసం జరిగింది. వ్యవస్థల విధ్వంసం జరిగింది. అలాగే ప్రజాస్వామ్య విలువల విధ్వంసం జరిగింది. సామాజిక విధ్వంసం జరిగింది. ఈ విధ్వంసాలన్నింటినీ మనం కళ్ళారా చూసాం. ప్రజాస్వామ్యం పట్ల, ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాల పట్ల ఎన్నో దశాబ్దాలుగా మనం అలవర్చుకున్నటువంటి సభ్యత సంప్రదాయాల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన పార్టీ మనుషులకి ఎటువంటి గౌరవం లేదు. అటువంటి ప్రమాదం పునరావృతం కాకుండా రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం నా వంతుగా నేను పనిచేస్తానని చెప్పి ఈ రోజున పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజలందరూ నిర్ణయించుకోవాల్సింది, నినదించుకోవాల్సింది ఒకటే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాకొద్దు, నెవర్ అగైన్, నెవర్ అగైన్ అని చెప్పి మనందరం దృఢ నిశ్చయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజున ఉంది. ఈ ప్రమాదం నుంచి బయటపడకపోతే ఇప్పటికే ఎంతో నష్టపోయి 5 సంవత్సరాల విలువైన కాలాన్ని పోగొట్టుకుని ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం, మన సమాజం ఇక మళ్ళీ ఇలాంటిది ఏమైనా జరిగితే పూర్తిగా అధోపాతాళానికి పోతుందనే భయం
రాష్ట్రంలో ఈ రోజున చాలామందిని వెంటాడుతూ ఉంది. అందుకనే రాష్ట్ర ప్రజలంతా ఏకకంఠంతో నినదించాల్సింది నెవర్ అగైన్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ పునాదులు నేరాలు, హత్యలు, అవినీతి, అరాచకం, అణచివేత వీటి పునాదుల మీద నిర్మించబడ్డాయి. ఆయన దృష్టిలో రాజకీయాలంటే కేవలం సంపాదన, అడ్డొచ్చిన వాడిని అణిచివేత మాత్రమే. ఆయనకి ప్రజల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, వారి బాగోగుల గురించి ఏమాత్రం ఏనాడు పట్టల, ఏనాడు పట్టదు కూడా. ఆయన యుక్త వయసు వచ్చిన తర్వాత మొదలెట్టి చేసిన పనులన్నీ అవే. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అయితే చేసిన పనులు ఇవే. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాన్స్టర్ అనొచ్చు. ఆయన కూడా ఆయన పార్టీలో ఇటువంటి విపరీత మనస్తత్వం ఉన్న వాళ్ళని, సభ్యతా సంస్కారాలు లేని వాళ్ళనే పెంచి పోషిస్తుంటారు, వాళ్ళకే పెద్దపీట వేస్తుంటారు, అటువంటి వాళ్ళకే ప్రమోషన్లు కూడా ఇస్తూ ఉంటారు. మనందరం చూసాం, ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీదకి పోయి దాడులు చేయడం, ప్రతిపక్ష పార్టీల ఆఫీసులు పగలగొడటం, ఏమాత్రం సభ్యత లేకుండా మాట్లాడటం, ఇవే ఆయన దగ్గర ప్రమోషన్లు తెచ్చుకోవడానికి ఉండేటటువంటి ముఖ్యమైన అర్హతలు. ప్రజల్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలుగా విడదీసి ఒకళ్ళ మీద ఒకళ్ళని ఎగదోసి ఆ సందట్లో తన దోపిడీని ఇష్టారాజ్యంగా కొనసాగించుకోవచ్చు అనేటటువంటి విపరీత మనస్తత్వం కలిగిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మనిషిని నమ్మితే, ఆయన్ని అనుసరిస్తే సమాజం ఎటువైపు పోతుంది, ఏమైపోతుంది అనేటటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. మనందరం మనకెందుకులే అని చెప్పి చూస్తూ ఊరుకునే పరిస్థితి కాదు. కాబట్టి అందరం తీవ్రంగా మనలో మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విపరీత మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరగమని ఆ పార్టీలో కాస్తో కూస్తో విఘ్నత ఉన్నటువంటి మనుషుల్ని నేను ప్రజల తరఫున కోరుతున్నా. మిత్రులారా, ఈ పరిస్థితుల్ని మీరందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు. కోడికత్తి శ్రీను విషయం ఇవాళ నేను వాళ్ళ ఊరెళ్ళి జనపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని ఆ విషయంలో ఏం చేయగలము అనేది గట్టిగా ఆలోచించడం జరిగింది. మీరంతా చూస్తే జనపల్లి శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందే బలైపోయినటువంటి మొట్టమొదటి బాధితుడు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం తప్పించిపోయినటువంటి ఒక అభిమానిని, ఆయన కోసం ప్రాణాలు సైతం అడ్డం వేసి ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఒక సంఘటనకు పాల్పడి దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి రావాలని, ఆ సానుభూతి ద్వారా ఓట్లు రావాలని, ఆ రకంగా ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి తపన పడి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఒక సంఘటనకు పాల్పడినటువంటి జనపల్లి శ్రీనివాస్ ఇష్యూని, ఆ సంఘటనని మసిబూసి మారేడుకాయ చేసి పచ్చి అబద్ధాలు చెప్పి ఒక దళిత యువకుడి జీవితాన్ని అన్యాయంగా చిదివేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరికీ ఆ కేసు వివరాలు తెలుసు. ఆ కేసులో ముఖ్యమైనటువంటి పత్రాలని మీ అందరికీ ఇవ్వటం జరిగింది.
దాన్ని మీరు తీరిగ్గా అనలైజ్ చేసుకోండి. మీరు ఏమైనా దాని మీద ప్రశ్నలు అడగదలుచుకుంటే కూడా నేను వివరంగా మీకు చెప్తాను. తర్వాత ప్రశ్నలు తర్వాత ప్రశ్న మీకు ఇచ్చిన కాగితాల మీద ప్రశ్నలు తర్వాత ఎదురుగానే అన్నారు. ఆ కుర్రాడు 90 రోజుల తర్వాత బెయిల్కి అర్హుడైనప్పటికీ కూడా దాదాపుగా 150 రోజుల తర్వాత బెయిల్ తెచ్చుకుంటే మళ్ళా ఆ బెయిల్ని వెంటబడి మరీ హైకోర్టులో క్యాన్సిల్ చేయించి 5 సంవత్సరాల పాటు జైల్లో ఉంచి అతని కుటుంబం పూర్తిగా ఆర్థిక ఇబ్బందులకి సామాజిక ఇబ్బందులకి లోనయ్యే పరిస్థితిని తీసుకొచ్చాడు. ఇదంతా ఎవరో ఒకరిని చేస్తే వేరు. ఆయనకు అత్యంత అభిమాని, ఆయన కోసం ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడినటువంటి మనిషికి ఆయన ఇచ్చినటువంటి ఆయన తీర్చుకున్నటువంటి రుణం ఇది. ఆంధ్ర పోలీసులకి సహకరించమన్నారు. కానీ మొత్తానికి అఫీషియల్గానో అనఫీషియల్గానో మాట్లాడి చాలా అబద్ధాలు చెప్పారు. ఎన్ఐఏ పోలీసులకి అయితే ఇంకా పచ్చి అబద్ధాలు చెప్పారు. ఆయన ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ఎన్ఐఏ పోలీసులకి పచ్చి అబద్ధాలు చెప్పారు. అవన్నీ కూడా మీరు ఆ కాగితాలు చూస్తే మీకే అర్థమవుతుంది, నేను వివరించక్కర్లా. తన అబద్ధాలు సాక్ష్యం చెప్పడానికి వెళ్తే తను చెప్పినటువంటి అబద్ధాలన్నీ ఎక్కడ బయటపడిపోతాయన్న భయంతో ఈ రోజున విచారణకు రాకుండా, సాక్ష్యం చెప్పకుండా కేసుని పిటిషన్ మీద పిటిషన్లు వేసి వాయిదాలు వేస్తూ ఆ కేసు విచారణకే రాకుండా చేస్తున్నారు. ఈ రకంగా ఒక యువకుడి భవిష్యత్తుని చిదివేసినటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వారో తెలియక ఆయన్ని గుడ్డిగా అభిమానించే అభిమానులు ఒక్కసారి పునరాలోచించుకోవాలి. ఆయన ఎటువంటి వ్యక్తో తెలిసి మసలకోమని చెప్పి నేను వాళ్ళందరికీ తెలియాలి అని చెప్పి ఈ కేసు గురించి ఇంత వివరంగా చెప్తున్నాను.